పశ్చిమాసియా యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఒక వింతైన సంకట స్థితిలో చిక్కుకుపోయింది. ఇరాన్లో మత ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలమైన వ్యవస్థను తెచ్చుకోవాలనే అమెరికా ఎత్తుగడలు క్షేత్రస్థాయిలో వికటిస్తున్నాయి. ఇరాన్ను దెబ్బతీయడానికి అక్కడి అంతర్గత జాతుల మధ్య ఉన్న విభేదాలను వాడుకోవాలని అమెరికా భావించింది. ముఖ్యంగా ఇరానియన్ కుర్దులను, బలూచ్లను ఉసిగొల్పి ఇరాన్ సైన్యంపైకి పంపాలని ప్రణాళికలు రచించింది. ఇరాన్ ఆధ్యాత్మిక నేత ఖమైనీని హతం చేస్తే అక్కడ నాయకత్వ శూన్యత ఏర్పడుతుందని, ప్రజలందరూ వీధుల్లోకి వచ్చి తిరుగుబాటు చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుడు అంచనా వేశారు. కానీ నిజానికి జరిగింది వేరు. అప్పటి వరకు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న సామాన్య ఇరాన్ ప్రజలు విదేశీ దాడులు మొదలవ్వగానే దేశభక్తితో ప్రభుత్వం వైపు నిలబడ్డారు. దీంతో అమెరికా ఆశించిన ప్రజా తిరుగుబాటు రాలేదు కదా, ప్రభుత్వం మరింత బలోపేతమైంది. ఇప్పుడు పరిమిత నష్టంతో ఈ యుద్ధం నుంచి ఎలా బయటపడాలా అని అమెరికా తలలు పట్టుకుంటోంది. వ్యూహాత్మక లోపాల వల్ల తాను తవ్విన గోతిలో తానే పడినట్టయింది అగ్రరాజ్యం పరిస్థితి. ఇరాన్ భౌగోళిక పరిస్థితులు భూతల యుద్ధానికి ఏ మాత్రం అనుకూలం కావు. కొండలు, లోయలతో కూడిన ఆ ప్రాంతంలో సొంత సైన్యాన్ని పంపడం అంటే ఆత్మహత్యా సదృశ్యమే అని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్థానిక గెరిల్లా దళాల సాయంతో ఇరాన్ని లోపల నుంచి దెబ్బతీయాలని అమెరికా చూస్తోంది. కానీ ఆ దళాలు కూడా ఇప్పుడు అమెరికాకి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఇరాన్ తన మనుగడ కోసం చేస్తున్న పోరాటంలో ప్రజలు ఏకమవ్వటం అమెరికా ఊహించని పరిణామం. ఒకప్పుడు అసంతృప్తితో ఉన్న వర్గాలు కూడా ఇప్పుడు విదేశీ దురాక్రమణను వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఇది అమెరికా వేసిన అంచనాలను తలకిందులు చేసింది. ఇప్పుడు ఈ సంక్షోభం నుండి బయటపడడం అమెరికాకు పెద్ద సవాల్గా మారింది. ఇరాన్ జనాభాలో 10% ఉన్న కుర్దులు ఎప్పటి నుంచో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం పోరాడుతున్నారు. వీరు పరాక్రమవంతులుగా పేరుంది. గతంలో సిరియాలో ISIS ఉగ్రవాదులను అణిచివేయడానికి అమెరికా సైన్యమే ఈ కుర్దులకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు అదే శిక్షణను ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాడుకోవాలని అమెరికా యోచిస్తోంది. కుర్దిష్ పెష్మెర్గా లేదా మృత్యుదళం అని పిలిచే ఈ యోధులు ఇరాన్ సరిహద్దులు దాటి లోపలికి రావటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. కుర్దులకు మద్దతు ఇస్తే ఆ ప్రాంతంలో ఉన్న తుర్కియే వంటి మిత్ర దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. ఎందుకంటే కుర్దుల బలం పెరిగితే అది తమ దేశ భద్రతకే ముప్పు అని తుర్కియే భావిస్తోంది. మరోవైపు బలూచ్ యోధులను కూడా రంగంలోకి దింపాలని అమెరికా చూస్తోంది. వీరు పాకిస్తాన్ కి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటం చేస్తున్నారు. ఇరాన్ మీద యుద్ధం కోసం వీరిని వాడుకోవాలంటే ప్రతిగా అమెరికా వారికి కొన్ని వాగ్దానాలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే పాకిస్తాన్ తో ఉన్న దౌత్య సంబంధాలు దెబ్బతింటాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అమెరికా ఇలాగే ఒక వర్గానికి శిక్షణ ఇచ్చి తాలిబన్ల పైకి ఉసిగొల్పింది. 20 ఏళ్ల తర్వాత చివరకు అమెరికా వెనుదిరగడం జరిగింది. అంతేకాదు, తాము ఉగ్రవాదులను ముద్ర వేసిన తాలిబన్లకే అధికారాన్ని అప్పగించి చేతులు కడుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇరాన్ విషయంలో కూడా అలాంటి తప్పిదమే పునరావృతం అవుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. మత కేంద్రాల నుంచి నియామకాలు జరుపుకునే ఇరాన్ సైన్యాన్ని ఢీకొనటం ఈ చిన్న దళాలకు అంత ఈజీ కాదు. ఇరాన్ తన సైనిక వ్యవస్థను స్థానిక మత పాఠశాలల ద్వారా బలోపేతం చేసుకుంది. వీరు కేవలం జీతం కోసం పనిచేసే సైనికులు కాదు, భావజాలంతో పోరాడే యోధులు. వీరిని ఎదుర్కోవడానికి కిరాయి దళాలను నమ్ముకోవడం అమెరికా తెలిసి చేస్తున్న మరో వ్యూహాత్మక పొరపాటు అంటున్నారు విశ్లేషకులు. ఇరాన్ ప్రభుత్వం తన బలగాలను కేవలం సైనికులుగా మాత్రమే కాకుండా మతపరమైన నిబద్ధత ఉన్న యోధులుగా తీర్చిదిద్దింది. అక్కడి మత సంస్థలకు నిధులు సమకూర్చే వాణిజ్య వర్గాలపై ప్రభుత్వానికి గట్టి పట్టు ఉంది. కాబట్టి బయట నుండి వచ్చే దాడుల కంటే లోపల ఉండే వ్యవస్థ చాలా బలంగా ఉంది. కుర్దిష్ యోధులు భూతల పోరాటంలో ఆరితేరిన వారే అయినప్పటికీ ఇరాన్ లోపలికి వెళ్లి గెలవటం అంటే అది ఒక సుదీర్ఘమైన రక్తపాతంతో కూడిన ప్రక్రియ అవుతుంది. ఇటు బలూచ్ల విషయానికి వస్తే వీరు చైనా పెట్టుబడులతో నిర్మిస్తున్న ప్రాజెక్ట్స్ ను వ్యతిరేకిస్తూ గతంలో దాడులు చేశారు. తద్వారా వీరు అమెరికా దృష్టిలో పడ్డారు. కానీ ఇరాన్ కు వ్యతిరేకంగా బలూచ్లను అమెరికా వాడాలని అనుకుంటే పాకిస్తాన్ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ కు ఇలాంటి దౌత్యపరమైన ఇబ్బందులు లేకపోయినా అమెరికాకు మాత్రం ఈ ప్రాంతంలోని ప్రతి దేశంతోనూ సంబంధాలు ముఖ్యం.
ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రజల మద్దతుతో మరింత పట్టుదలగా పోరాడుతోంది. అసలు తాము ఇంత విధ్వంసం సృష్టిస్తున్నా ఇంకా నిలదొక్కుకోవడం అమెరికాకి మింగుడు పడడం లేదు. యుద్ధం కారణంగా ఇరాన్ వ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా జాతి గౌరవం కోసం ప్రజలు త్యాగాలకి సిద్ధపడుతున్నారు. అమెరికా తన సొంత సైన్యాన్ని పంపకుండా కేవలం ఈ గెరిల్లా దళాల మీద ఆధారపడడం వల్ల యుద్ధం ముగింపు లేకుండా సాగుతోంది. అగ్రరాజ్యం తనకున్న అపారమైన సైనిక శక్తితో వైమానిక దాడులు చేయగలదు, కానీ ఇరాన్ భూమి మీద పట్టు సాధించలేకపోతోంది. భూతల యుద్ధం లేకుండా ఇరాన్ లో అధికారాన్ని మార్చటం సాధ్యం కాదని పెంటగాన్ అధికారులు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ఇరాన్ భౌగోళిక పరిస్థితులు గెరిల్లా పోరాటానికి ఎంతో అనుకూలం. ఆ కొండ కోణంలో దాగి ఉండే శత్రువును కనిపెట్టడం అమెరికా అధునాతన ఆయుధాలకు కూడా కష్టంగా మారుతోంది. ఇరాన్ తన ఆయుధ సంపత్తిని కూడా వికేంద్రీకరించి ఉంచడం వల్ల వైమానిక దాడుల ప్రభావం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పుడు ఆయనకే ఎదురు తిరుగుతున్నాయి. ఇరాన్ పై నేరుగా ఒత్తిడి పెంచి లొంగ తీసుకోవాలని చూసినా అది రివర్స్ అయింది. ఇరాన్ తన మనుగడ కోసం చావో రేవో తేల్చుకోవడానికి సిద్ధపడింది. స్వదేశంలోనే ఆయన తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు. ఇరాన్ భౌగోళిక పరిస్థితులు అమెరికాకి చుక్కలు చూపిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో దాక్కుని పోరాడే ఇరాన్ బలగాలను పట్టుకోవడం ఆధునిక సాంకేతికతకు కూడా సాధ్యం కావడం లేదు. ఇప్పుడు అమెరికా ముందున్న మార్గాలు చాలా తక్కువ. ఒకటి, యుద్ధాన్ని మరింత తీవ్రం చేసి పూర్తి స్థాయి ఆక్రమణకు వెళ్లటం, లేదా అవమానకరమైన రీతిలో వెనక్కి తగ్గడం. పూర్తి స్థాయి యుద్ధం అంటే అమెరికా ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. వెనక్కి తగ్గితే అగ్రరాజ్యం గౌరవం మంట కలుస్తుంది. అందుకే ఇప్పుడు చర్చల పేరుతో ఒక మధ్య మార్గం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ ఇరాన్ మాత్రం చర్చలకు వచ్చే మూడ్ లో లేదు. తన భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకోవడమే లక్ష్యంగా ఇరాన్ ముందుకు వెళుతోంది. ఇజ్రాయెల్ కూడా ఈ యుద్ధంలో చిక్కుకుపోయి బయటపడలేకపోతోంది. మధ్యప్రాచ్యంలో ఒక అస్థిరమైన వాతావరణాన్ని సృష్టించి అమెరికా ఇప్పుడు దాని ఫలితాలను అనుభవిస్తోంది. వివిధ జాతుల వారిని ఉసిగొల్పి చలి కాచుకోవాలని చూసిన అమెరికా ఎత్తుగడ చివరికి తన ఇంటికే నిప్పు పెట్టినట్టయింది. భవిష్యత్తులో ఈ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతుందో, లేక అమెరికా ఏ విధమైన ఒప్పందంతో బయటపడుతుందో వేచి చూడాలి. ప్రస్తుతానికైతే అమెరికా ఇరాన్ ఊబిలో కూరుకుపోయిందనేది నగ్న సత్యం. ఇరాన్ ప్రతిఘటన అమెరికా అహంకారాన్ని దెబ్బతీస్తోంది. ఈ పోరాటం వల్ల పశ్చిమాసియాలో అమెరికాకున్న మిత్ర దేశాలు కూడా ఆందోళనకి గురవుతున్నాయి. యుద్ధం ఇలాగే కొనసాగితే తమ దేశాల ఆర్థిక వ్యవస్థలు కూడా దెబ్బతింటాయని అవి భయపడుతున్నాయి. దీనివల్ల అమెరికాపై దౌత్యపరమైన ఒత్తిడి కూడా పెరుగుతోంది.